ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. స్తోత్రం దేవసరణుతుర. ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తబడుతున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల పంట వారు స్వతంత్రించుకున్నట్టు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పినప్పుడు ఆ అబ్రహాము ఆ మాటకు ఎలా లోబడుతున్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఏం చేస్తున్నట్టంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ యొక్క మాట మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. లేచి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహన బలుల కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. లేచి ఈ రోజున లేచి దేవుడు నీతో చెప్పిన చోటు మోకరించటం. హల్లెలూయా. నీ లేచి దేవుడు నీతో చెప్పిన ప్లేసు ప్రార్థనలో గడపటం, దేవుని సన్నిధిలో గడపటం. కాబట్టి ఈ రోజున ఈ వచనంలోనే ఒక్క వచనంలో 2 సార్లు లేచి 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 అని ఉన్నది. మీరు గమనించినట్లయితే ఏ పని చేయాలన్నా మొట్టమొదటి ఏం చేయాలంటే లేచి. హల్లెలూయా. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్లేస్కి వెళ్ళాడు కాబట్టి ఏం చేశానంటే అద్భుతాన్ని చూడగలిగాడు. లేచి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు, దేవుని చెప్పిన కొండకు వెళ్ళాడు, దేవుని చెప్పినటువంటి మరి ప్రదేశానికి వెళ్ళాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలిగాడు. ఈ రోజు నీ జీవితంలో ఆర్థికపరమైనటువంటి అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? ఈ రోజున మరి నీ జీవితంలో మరి ఊహించినటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటుంటే వాటి నుంచి విడుదల చూడాలనుకుంటున్నావా? నీ వివాహ జీవితంలో రెస్టోర్ కావాలనుకుంటున్నావా? ఇక్కడ దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి తన కుమారుని బలి ఇచ్చేశాడు అని కొత్త నిబంధనలు ఉంటుంది. మరలా తిరిగి కుమారుని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. దేవుడు మరి చెప్పిన మాటకి అబ్రహాము ఆల్రెడీ మనసులో ముందే చేసేసాడు. హల్లెలూయా. ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. ఇస్సాకును మరి బలిచ్చాడా లేదంటే ఖచ్చితంగా బలిచ్చేసేసాడు. ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. ఆత్మలోకంలో కార్యం జరిగిపోయింది. హల్లెలూయా. కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ఇస్సాకుని అబ్రహాము బలి ఇచ్చెను అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మలోకంలో జరిగిపోయింది. మరి బలి ఇచ్చేసినటువంటి కుమారుని ఎలా పొందుకోగలిగాడంటే దేవుడు చెప్పినటువంటి ప్లేస్కి లేచి వెళ్ళాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్తే అక్కడ ఆల్రెడీ తన కుమారుని ప్లేస్లో బలి అవ్వాల్సినటువంటి గొర్రె పిల్లని సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పిన ప్లేస్కి దేవుడు చెప్పిన సమయానికి వెళితే అద్భుతం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఎర్లీ మార్నింగ్ 3:30 లేస్తేనే దేవుడు ప్రార్థనలకి ఇంతడా, అప్పుడు చేస్తేనే అద్భుతం జరుగుతుందా, ఇంకెప్పుడు చేసినా జరగదా? మరి ఉద్యోగానికి మీరు అడగొచ్చు కదా, సార్ ఎర్లీ మార్నింగ్ 9 గంటలు కదా, 9 గంటలకు వస్తేనే జీతం ఇస్తారా, 10 గంటలకు వస్తే ఎవరా, 12 గంటలకు వస్తే ఎవరా అని అడగొచ్చు కదా. మీరు అక్కడ అడగరు. పిల్లల్ని స్కూల్కి 8 గంటలకు పంపితేనే బాగుంటుందా, 10 గంటలకు పంపితే ఏమవుతుంది? ఇటువంటి విషయాల్లో మనం రాజీపడం. దేవుని దగ్గరికి వచ్చేసరికి 3:30కే లేగల, 4వ జాములోనే ప్రార్థన చేయాలా? ఇట్లాంటి ప్రశ్నలు కాదు. లేచి అంది. నువ్వు ఎప్పుడైతే లేస్తావో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావు, ఈ లోకానికి వేరవుతూ ఉన్నావు. లోకమంతా నిద్రపోతుంటే నువ్వు లేస్తూ ఉన్నావు. లోకమంతా సమస్యలతో సతమతమవుతుంటే నువ్వు లేస్తూ ఉన్నావు. లోకమంతా కూడా గందరగోళంలో ఉంటే నువ్వు లేస్తూ ఉన్నావు. లోకమంతా కూడా ఈ యొక్క మరి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే నువ్వు లోకానికి వేరుగా జీవిస్తున్నావు. లోకాన్ని నుంచి బయటకు వస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ బెడ్ మీద ఉంటే నువ్వు మోకాళ్ళ మీద ఉన్నావు. అందరూ బెడ్ మీద, అందరూ నిద్రమత్తులో ఉంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు. అందరూ కూడా మరి హాయిగా ఏసీలో అంతా చక్కగా వాళ్ళ జీవితాన్ని సుఖవంతంగా గడుపుతుంటే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు, దేవునితో గడుపుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు యూనిక్ అనమాట, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్య అందరికి ఎదురవుతుంది, కానీ నీవు ఆ సమస్య మీద విజయాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను అన్నటువంటి వాక్యం ప్రకారం మనల్ని బలపరిచేవాడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గైడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం జయించగలుగుతూ ఉన్నాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఏం చేశాడంటే లేచి
కాబట్టి నీ జీవితంలో అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలంటే, నీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో ఆ కార్యం నువ్వు స్వతంత్రించుకోవాలంటే, నీ జీవితంలో ఏదైతే కోల్పోయో తిరిగి పొందుకోవాలంటే, నీ జీవితంలో ఏదైతే మరి సాధించలేనిది పొందుకోవాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడంట. కాబట్టి లేచి ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో మరి పాలు పంచుకోమని, 21 days ఛాలెంజ్ని తీసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడపమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఛాలెంజ్ అనమాట. ఎవరైతే దీన్ని మరి గ్రహిస్తారో, ఎవరైతే దీన్ని మరి పాటిస్తారో, ఎవరైతే దీంట్లో పాలు పంచుకుంటారో వారి జీవితంలో ఊహించినటువంటి కార్యాలు చూడగలుగుతారు. ఆమేన్. వారి జీవితంలో ఊహించినటువంటి అద్భుతాలను వారు చూడగలుగుతారు. వారి జీవితంలో మునిపైన చూడనటువంటి కార్యాలు వారు చూడగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మనం చేయవలసింది ఏం తెలుసా? లేచి దేవుడు నీతో చెప్పిన చోటుకు నువ్వు వెళ్తున్నావా? లేచి, ఎందుకంటే యేసయ్యే ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి ప్రార్థించాడు. కాబట్టి దేవుడు నీతో చెప్పిన చోటు ఏంటంటే ప్రార్థించేటువంటి ప్లేస్. దేవుడు నీతో చెప్పినటువంటి ప్లేస్ ఏంటంటే ఉదయకాల సమయంలో దేవుని సందులో గడపడం. దేవుడు నీతో చెప్పిన ప్లేస్ ఏంటంటే దేవుని సహవాసంలో గడపటం అనమాట. హల్లెలూయా. మరి ఎప్పటికీ మిస్ అవ్వద్దు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన. ఈ 3:30 నుంచి 4:50 వరకు జరిగేటువంటి ప్రార్థన ఎప్పుడు మిస్ అవ్వద్దు. దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, లేచి నువ్వు ఈ ప్రేయర్లో పాలు పంచుకోమన్నాడు. లేచి మోకరించమంటున్నాడు. లేచి నిద్రమత్తులోంచి బయటకు రమ్మంటూ ఉన్నాడు. ఎవరైతే లేచి బయటకు వస్తారో, ఎవరైతే లేచి ఈ యొక్క దేవుడు చెప్పిన ప్లేస్లోకి, ఈ యొక్క దేవుని సన్నిధిలోకి వస్తారు, వాళ్ళ జీవితంలో మైటీ మ్యారకల్స్ చూస్తారనమాట. హల్లెలూయా. అబ్రహాము చనిపోయిన ఆ బలి చేసిన కుమారుని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలిగాడు. అదే ప్లేస్లో అక్కడ గొర్రె పిల్లని దేవుడు సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో వచ్చిన నీ అప్పుల సమస్యలో, నీ అప్పుల బంధకాలకి రిప్లేస్మెంట్ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క మరి పోయినటువంటి లివరు, పోయినటువంటి హార్ట్, పోయినటువంటి కిడ్నీ అది తీసి దాని ప్లేస్లో ఇంకొకటి పెట్టడానికి ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు చెప్పిన సమయానికి, దేవుడు చెప్పిన ప్లేస్లో, దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్లేస్లో నువ్వు ఉండాలి. దేవుడు చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళాలి. దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు సిద్ధపాటు చేసేసినటువంటి కార్యం నువ్వు స్వతంత్రించుకుంటావు. వీళ్ళ వెళ్ళిన తర్వాత గొర్రె పిల్లని ఎక్కడ సిద్ధపరచలేడు. ఆల్రెడీ ముందుగానే దేవుడు గొర్రె పిల్లని సిద్ధపరిచాడు, తర్వాత వీళ్ళని పంపాడు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు నీ జీవితంలో ముందే ఆశీర్వాదాన్ని, ముందే ఉద్యోగాన్ని, ముందే గర్భఫలాన్ని, ముందే అప్పుల సమస్య నుంచి విడుదలను అన్నీ దేవుడు సిద్ధపాటు చేశాడు. నువ్వు దేవుడు చెప్పిన ప్లేస్లో రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నట్లయితే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పీపుల్ మధ్య నువ్వు ఉన్నట్లయితే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు లేచి మొట్టమొదట లేవలసిన టైంలో లేవాలి, వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళాలి, చేయవలసిన నువ్వు చేయాలి. అప్పుడు దేవుని అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అటువంటి భాగ్యం ఈ మాటలు ఇచ్చిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.